నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండెలో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం ఈ మేడంని ఎక్కడో చూసినట్టుందే. బ్యూటిఫుల్ డిజైన్ కొత్తగా వచ్చిందండి. ఇది రేర్ కలర్, బ్లూలో దొరకడం చాలా కష్టం మేడం. ఏ షాప్లో దొరకవు మేడం, ప్రత్యేకంగా తెప్పించాం. అమ్మా అను, నువ్వు లంచ్ బాక్స్ తెచ్చిన రోజున వాళ్ళు మన షాప్కి వచ్చారమ్మా. నేను చీర కట్టుకొని చూపించాను. ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. గమ్మునుండో. వాళ్ళు తెలిసిన వాళ్లే, పలకరించకపోతే ఎలా? ఇప్పుడే వస్తానండి, ఒక్క నిమిషం. సుబ్బు సుబ్బు, ఇది మీ నాయన యవ్వారం. చెప్పిన మాట ఈనడు, వచ్చిన చోట ఉండడు. మేడం నమస్తే. గుర్తుపట్టలేదా మేడం? నేను పంజాగుట్ట చీరల షాప్ మేడం. డబుల్ షేడ్ చీర మీకు కట్టుకుని మరీ చూపించాను కదా. ఓ, గుర్తొచ్చింది. అయినా నువ్వేంటిక్కడ? ఈ పార్టీలో కూడా డబుల్ షేడ్ చీరలు అమ్మడానికి వచ్చావా ఏంటి? మేడం, ఇక్కడ వ్యాపారం ఏంటి మేడం? నేను ఇక్కడ స్పెషల్ గెస్ట్ని. అనుకోకుండా మిమ్మల్ని ఇక్కడ చూశాను కదా, పలకరించి పోదామని వచ్చాను, అంతే. మీరు కానివ్వండి మేడం. శ్వేత, మీకు ఇలాంటి థర్డ్ క్లాస్ జనాలతో పరిచయాలున్నాయా? అయ్యో, పరిచయం కాదే, టైం పాస్ కంటూ ఒక చీరల షాప్కి వెళ్ళాం. అక్కడ తగిలాడు. ఎంత మంచి జోకో తెలుసా? రోడ్డు మధ్యలో నిలబడి చీర కట్టుకుని మరీ చూపించాడు. కొంగు నెత్తినేసుకొని అచ్చం ఆడంగి దానిలాగా చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అంటూ ఫుల్ ఎంటర్టైన్ చేశాడనుకో. ఓ అవునా? అయితే ఇవాళ పార్టీలో రియల్ ఎంటర్టైన్మెంట్ సుబ్రహ్మణ్యం. యో, నీకేం పనయ్యా ఆ ఆడాలతో అట మాట్లాడుతుండవో? పద్దు, ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు చుట్టాలు తెలిసిన వాళ్ళు కనపడితే వాడితో మాట్లాడమా? అలాగే పలకరించాను. అవును, బుజ్జమ్మేదే. నువ్వట తుర్రుమనగానే అది ఆడకపోయింది. ఆడకపోయిందబ్బా. హే యో సుబ్బు, ఆడుండా చూడు. సార్తో మాట్లాడుతున్నట్టుంది. ఆర్యవర్ధన్ సారే ఇంత మంచోడైతే ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు ఎంత మంచోళ్ళు అయి ఉంటారు. అవును, వాళ్ళెవ్వరూ కనిపించలేదేంటబ్బా? పద్దు, మనకెందుకే, పార్టీకి రమ్మన్నారు, వచ్చాము, తిందాం, పోదాం. ఆకులెన్నున్నాయని మనం ఎందుకు లెక్కేయాలి? యస్సుబ్బో, నువ్వు గమ్మునుండు, నీకేం తెలీదు. అన్నీ తెలుసుకోవాలా? రేపొద్దున రజని అడిగితే చెప్పొద్దు. ఫంక్షన్ స్టార్ట్. మేడము, ఓ మేడము, దా 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 దా.
రామ్మా. ఆర్యవర్ధన్ సార్ పెళ్ళాం పిల్లలు ఎవరు లేరా? ఎవరు కనపడలే. మైండ్ యువర్ బిజినెస్. బిజినెసా అంటే వ్యాపారం? నేనే వ్యాపారం చేయడానికి వచ్చినా. మైండ్ యువర్ బిజినెస్ అంటే నోరు మూసుకెళ్ళు అని. అది నీకు అవసరమా? అది కాదు సుబ్బు. పదవే నువ్వు లోపలికి పద. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అను. మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు సార్? నేనే మీకు చెప్పాలి. మీరు మమ్మల్ని పార్టీకి పిలవకపోయి ఉంటే ఇంత పెద్ద ప్లేసు, ఇంత పెద్ద పార్టీ మా లైఫ్లోనే చూడగలిగే వాళ్ళం కాదు సార్. రూపాయి 2 రూపాయలు లెక్క చూసి ఖర్చు పెట్టే మాకు ఇలాంటి పెద్ద పార్టీలు కలే సార్. ఆ రోజు 2 రూపాయల గురించి అదేదో చెప్పావు కదా, ఏంటది? 2 రూపాయలా? ఆటో డ్రైవర్తో అతను చిల్లర లేదన్నప్పుడు ప్రౌడ్గా ఓ లుక్ వేసి చెప్పావు. అది నీ నోటితో చెప్తే ఒకసారి వినాలనుంది. ఓ అదా? 2 రూపాయలకి చాలా పవర్ ఉంది గురు. దాట్స్ నైస్. ఇది మా నాన్న డైలాగ్ సార్. ఆయన ఈ స్టైల్లోనే చెప్తూ ఉంటారు. మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. క్యూట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ ఫ్యామిలీ? మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున ఇక్కడ గ్యాదర్ అయిన గెస్ట్లందరికీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. నాకు తెలుసు మీరందరూ ఎక్సైటెడ్గా ఉన్నారని. సో వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ఆర్యవర్ధన్ సార్ వేదిక మీదకొచ్చి మీ అందరినీ ఎక్సైట్ చేసే అనౌన్స్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ఆర్యవర్ధన్. వెల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. మీ అందరి సపోర్ట్తో ఈరోజు వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ స్థానాన్ని అలాగే ఉంచడానికి మరియు జనం మనసుకి ఇంకా దగ్గర అవ్వడానికి ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. అండ్ దట్ ఈస్ వెయిట్. ఇది సర్ప్రైజ్ కాదు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ వుమన్. ఈ నా ప్రోడక్ట్ ఐడియా వెనక కూడా ఒక అమ్మాయి ఆలోచన ఉంది. ఐ వుడ్ లైక్ టు కాల్ హర్ ఆన్ టు ద స్టేజ్. మీరా? అను. ప్లీజ్ కమ్. సార్ నేనా? ఎస్, ప్లీజ్ కమ్. బుజ్జమ్మా వెళ్ళు వెళ్ళు. ఎల్లమ్మా. మీరా, వాట్ ఈస్ దిస్? ఏంటిది చెండే?
ఏదో మిస్టేక్ అయినట్టుంది. మన కార్డ్ ప్రైస్ 8 రూపీస్ కాదు, 10 రూపీస్. నేను ఇందాక చెప్పాను కదా, మనం జనాల మనసుకి ఇంకా దగ్గర అవ్వాలని. మన దేశంలో ఎక్కువగా ఉండేది మిడిల్ క్లాస్. మన ప్రోడక్ట్ ప్రైస్ ఎవ్వరికీ భారం కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు తనతో పరిచయం ఏర్పడింది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తన మాట సామాన్య జనం మాటగా అనిపించింది. అందుకే దీనికి స్ఫూర్తైన అనుతో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయించాను. Press again. థ్యాంక్ యూ సార్. Welcome. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? మాకు ఏం అర్థం అవట్లేదు. ఇక్కడున్న మనందరికీ 2 రూపాయలు అనేది లెక్కలోకి రాకపోవచ్చు. బట్ సామాన్య జనాలు 2 రూపాయలకి ఎంత విలువిస్తారో తెలుసా? ఒక్కొక్కసారి గొడవ కూడా పడతారు. చేంజ్ ఇవ్వన్నా. నా దగ్గర చెల్లలేదు కదమ్మా. అన్నా, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది. నా 2 రూపాయలు నాకు కావాల్సిందే, ఇవ్వన్నా. అలాంటి సామాన్యుల సంతోషమే మన టార్గెట్. ఇవాళ నుంచి మన ప్రీపెయిడ్ కార్డ్ 10 రూపాయలు కాదు, దాని నుంచి 2 రూపాయలు తగ్గించి 8 రూపాయలు చేస్తున్నాను. ఎందుకంటే 2 రూపాయలకి చాలా పవర్ ఉంది గురు. 2 రూపాయలకి చాలా పవర్ ఉంది గురు. 2 రూపాయల్ని అంత తేలిగ్గా తీసుకోకన్నా. 1,00,00,000 రూపాయలకి 2 రూపాయలు తక్కువైతే అది 1,00,00,000 అనిపించుకోదు. 2 రూపాయలకి అంత పవర్ ఉంది. పొద్దు, అది నా డైలాగు. So, let's enjoy the party. Bye. సో అన్ని పోస్టులలోనూ ఫ్లెక్స్లోనూ 10 రూపీస్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు సడన్ గా 8 రూపీస్ అంటే ఏం చేయాలి సార్? చేంజ్ చేయండి. సార్, దిస్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. మన ఇన్వెస్టర్స్ గురించి కూడా ఆలోచించాలి. ఇలా సడన్ గా డెసిషన్ తీసుకుంటే ఇన్వెస్టర్స్ అప్సెట్ అవుతారు. ఎవ్వరికి నష్టం జరగదు. నా డెసిషన్ మీద నాకు నమ్మకం ఉంది. బట్ స్టిల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మీరా? మనం 10 రూపాయలని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉన్న పళ్ళంగా 8 రూపాయలంటే ప్రాఫిట్ అండ్ షేర్ ఎంత చేంజ్ అవుతుందో తెలుసా? మిస్టర్ చటర్జీ, ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టండి. ముందు మనం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా రాదా అనేది ఆలోచించండి. ఎస్. సార్ ప్లీజ్ డోంట్ బి అప్సెట్. ఇన్ఫాక్ట్ ఈ డెసిషన్ గురించి మాకెవరికీ తెలియదు. ఇది కంప్లీట్ గా ఆర్ఎస్ డెసిషన్. లాస్ అయితే? నో నో నో, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐల్ టాక్ టు హిమ్. ఇప్పుడు మాట్లాడేం ప్రయోజనం మీరా? ఒకవేళ లాస్ అయితే దానికి మేం బాధ్యులం కాదు. సార్ 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 లిసన్ టు మీ సార్. ఏంటిది చండే? సార్ సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటే వాటి కాన్సిక్వెన్స్ ని ఫేస్ చేసేదెవరు? సార్కి ఇలాంటి ఐడియాలు ఎవరిస్తున్నారో తెలియడం లేదు. ఓ మై గాడ్. సార్కి ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? మీరెప్పుడు అంటూ ఉంటారు కదా మిడిల్ క్లాస్ అని. ఆ అను నుంచి. వాట్? ఆర్ యు సీరియస్? తన నుంచా? ఎవరి నుంచి వచ్చినా సార్ నోటి నుంచి వస్తే అది శాసనం, మనం ఫాలో అవ్వాల్సిందే.
నేను నిజంగా నమ్మలేకపోతున్నాను సార్. నిజంగా నీ వల్లే నాకు ఐడియా వచ్చింది. అయినా ఇంత సడన్ గా ఎలా సార్? బిజినెస్లో ఒక్కోసారి సడన్గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల రేపు ఒకవేళ మీ కంపెనీకి లాస్ వస్తే? నేను దీన్ని నమ్ముతాను. ఇదెప్పుడు నన్ను మోసం చేయదు. నాకు నీ మాటల్లో మధ్యతరగతి వాళ్ళు ఏం కోరుకుంటారో తెలిసిందే. చూస్తూ ఉండు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలా అయితే చాలా సంతోషం సార్. మీరెప్పుడూ అంటూ ఉంటారు కదా, జనం ప్రేమని పొందాలి అని. ఈ ప్రీపెయిడ్ రిలీజ్ అయ్యాక మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు సార్. ప్రేమను నిలుపుకోవాలంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. నాకు ఐ లవ్ యూ అనే దానికంటే ఐ ట్రస్ట్ యూ అనే దానిపైనే గౌరవం ఎక్కువ. సుబ్బో, ఏందయ్యా నాకేదో అదేదో డీసెంట్రీ లేదని నువ్వు ఆద్రభద్ర తింటాండావే. ఇవి నూడిల్స్ కదా, చల్లగా అయిపోతే బాగుండవు, అందుకే. సుబ్బు, చిన్న కుండ. కుండేంటి? అప్ప, నిన్ను కాదయ్యా, అళ్ళు అదేదో కుండలో తింటా ఉండ్లా, అది చెప్తా ఉండా. కుల్ఫీ అయి ఉంటుంది. నేను కూడా పోయి తినరానా? నన్ను మాత్రం పిలవకు. అట్నేలే. అయ్యో అబ్బి, ఈ కొండ కుల్ఫీ తీసుకోవచ్చా? తీసుకోండి మేడం. థ్యాంక్స్. అబ్బి మేడం, ఇది తిన్నాక కొండ నీకు ఇచ్చేయాలనా? అవన్నీ యూజ్ అండ్ త్రో మేడం. అంటే ఎత్తుబోరా? ఇవి తీసుకెళ్ళి ఏం చేస్తారు మేడం? అట్నా? అయితే నే ఎత్తుపోవచ్చునా? తీసుకోండి. ఎన్ని కావాలి? ఎత్తుపోవచ్చా? ఎన్ని కావాలి మేడం? 5, 6, 8. 8? ఆగు. ఒక 10, ఒక 12 డజన్ ఇచ్చేయి. ఏందో బెట చూస్తున్నావా? ఇవా నువ్వు నేనంటే ఓటు తీసుకుపోతాలే. నా పేరేంటో తెలుసా మేడం? నీ పేరు నీకే తెలియపోతే నాకెడ తెలుస్తుంది అబ్బి? ఓ మై గాడ్, ఐఎమ్ కర్ణ. అది చెప్పడానికి ఇంత యోచన చేసిండవా? అది కాదు మేడం, నా పేరు దానకర్ణ. ఓ, దానం మా ఇంటి పేరు, కర్ణ నా ఒంటి పేరు. నేను ఈ కుల్ఫీ కుండలు ఇవ్వలేనా? తీసుకోండి మేడం, ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి. ఊరిని బండబడా, ఇవన్నీ నింపుకోవడానికి నీ కారు సంచుందా? సంచా? తీసుకోండి మేడం, తీసుకోండి. ఈవిడ్ని చూస్తుంటే మా ఊరి మంగమ్మ గుర్తొస్తుంది. నింపుకోండి. మీలాంటి వాళ్ళు 10 మంది పార్టీకి వస్తే మా పని ఈజీ అయిపోతుంది మేడం. ఇదిగోండి, ఈ ఖాళీ కుండలు కూడా తీసుకోండి. అక్కడ కూతుర్ని ఆకాశానికెత్తారు ఆర్యసం. ఇక్కడ తల్లి నేలబారు పనులు చేస్తుంది. చిచి సచీ పీపుల్. లెట్స్ గో చేయండి. చూసారా జెండే,
టోటల్ ఫ్యామిలీనే లేకి ఫ్యామిలీ అని నేననడం కాదు, కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళనంతా పార్టీకి ఎలా ఇన్వైట్ చేశారో ఐ డోంట్ అండర్స్టాండ్.